హాయ్ ఎవ్రీవన్, నేను మీ చాందిని. నేను ఇవాళ మీకు ఎగ్లెస్ స్పాంజ్ కేక్ చేయడం నేర్పిస్తాను. దానికి కావాల్సినవి ఏమేంటో చెప్తాను. కడాయి, ఇందులో మనం ఒక 1 kg నుంచి 2 kg కేక్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎందుకంటే నా దగ్గర అయితే ప్రస్తుతానికి అవన్నీ లేదు, అందుకని నేను ఈ కడాయిలోనే చేస్తున్నాను దాదాపు కేక్స్ అన్నీ బేకింగ్ వరకు. కేక్ మనం చేసుకుంటానికి మౌల్డ్, నేనైతే ప్రస్తుతానికి 1 kg కేక్ చేస్తున్నాను. అందుకోసం విత్ సర్వ్స్ 8 పోర్షన్స్ అనమాట, 8 మంది తినొచ్చు. అందుకోసం నేను 1 kgకి ఈ మౌల్డ్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇవి మెజరింగ్ కప్స్. ఇందులో మనకి 250 ml కప్ పెద్దది వచ్చి ఇది 1 కప్ కిందకి వస్తుంది. అండ్ దెన్ దిస్ వన్ 125 ml కప్, ఇది హాఫ్ కప్. ఒకటి 80 ml కప్, ఇది 1/3 కప్. అండ్ 60 ml కప్, ఇది 1/4 కప్. ఇది మనకి ప్లాస్టిక్ స్టీల్లో దొరుకుతుంది. బెటర్ స్టీల్ ప్రిఫర్ చేయండి. ఆల్సో స్పూన్స్, మెజరింగ్ స్పూన్స్ ఉంటుంది మనకి. మనం నార్మల్ డైలీ యూజ్ చేసుకునే స్పూన్స్ కూడా మెజర్ చేయొచ్చు, కానీ ఇవి మనకి ఏంటంటే మెజరింగ్ ఈజీగా ఉంటుంది. వీటిపైన మెజర్మెంట్ ఇచ్చేస్తారనమాట. హాఫ్ టీ స్పూన్, 1/4 టీ స్పూన్, ఫైన్ వన్ చిన్నది వచ్చేసి. దాని తర్వాత హాఫ్ టీ స్పూన్, 1 టీ స్పూన్, అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ 1 టేబుల్ స్పూన్. వీటి మీద మనకి ఎంఎల్ కూడా ఇచ్చేసారు, లైక్ 15 ml, 7.5 ml, 5 ml, 2.5 ml అండ్ 1.25 ml. సో ఇవి అయితే మనకి బేకింగ్కి ఈజీగా ఉంటుంది. ఇవి మెజర్మెంట్కి యూజ్ చేస్తాం. అండ్ దెన్ ఇది స్పాచులా, సిలికాన్ స్పాచులా. మనకి చూసారు ఇట్లా బెండ్ అవుతుంది కదా, మనం కేక్ మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది సిలికాన్ స్పాచులా వచ్చేసి. అండ్ దెన్ దిస్ వన్ విస్కర్, లైక్ ఎయిర్ బబుల్స్ అవి ఉన్నా సరే ఆ ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఇది యూజ్ చేస్తాం. అండ్ దెన్ ఇది బటర్ అప్లై చేయడానికి యూజ్ చేస్తాము. ఇది కూడా సిలికాన్ బేస్డ్. ఫర్గాట్ టు మెన్షన్, ఈ స్ట్రైనర్ అయితే కంపల్సరీ కావాలి, ఎందుకంటే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటుంది కదా, ఏదైతే మనం మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, షుగర్ ఇవన్నీ యూజ్ చేస్తామో అవన్నీ ఖచ్చితంగా సీవ్ చేయాలి, జల్లెడ పట్టించుకోవాలన్నమాట. అందుకోసం నేను ఈ 2 వెజల్స్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు 2 వెజల్స్? 1 అయితే సరిపోతుంది కదా, ఒకసారి జల్లెడ పట్టించుకోవచ్చు కదా అనుకోవచ్చు. 2 times జల్లెడ పట్టించుకోవటం వల్ల మనకి కేక్ ఇంకా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. ఆ ఫ్లఫీ టెక్స్చర్ కోసం మనం యూజ్ చేస్తామన్నమాట. సో నేను 2 యూజ్ చేస్తున్నా. ఇట్ డిపెండ్స్, మీరు 1 time కావాలంటే 1 time సేవ్ చేసుకోవచ్చు, 2 times కావాలంటే 2 times కూడా చేసుకోవచ్చు. నేను బ్యాటర్ ప్రిపేర్ చేసేందుకు ప్రీహీట్ చేసుకుంటున్నాను కడాయిని. దీనిలోకి మనం ఇసుక కానీ సాల్ట్ కానీ వేయనక్కర్లేదు. ఏదైనా బాక్స్ పైన మూత కానీ లేదంటే టేబుల్ స్టాండ్స్ ఉంటాయి కదా, అవి కానీ యూజ్ చేయవచ్చు. మైదా 1 cup and half cup. పౌడర్డ్ షుగర్ 1 cup పౌడర్డ్ షుగర్ వేసుకుంటున్నాను. డైరెక్ట్ జార్లోంచి వేయటం కష్టమని ఇలా వేసాను. బేకింగ్ పౌడర్ 1.5 teaspoon, బేకింగ్ సోడా వచ్చి 1/2 teaspoon వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇదంతా మనం జల్లెడ పట్టించుకోవాలన్నమాట. చూసారా, మనం ఇది జల్లెడ పట్టించాక ఎట్లయితే ఈ లంప్స్ ఉన్నాయో అవి లంప్స్ కూడా అవాయిడ్ చేయడానికి మనం జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఇది నేను మళ్ళీ ఇంకొకసారి జల్లెడ పడుతున్నాను. ఇదేంటంటే 1.5 cup మైదా, 1 cup పౌడర్డ్ షుగర్, 1.5 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా.
ఇప్పుడు ఈ గిన్నెలోకి మళ్ళీ ఇది జల్లెడ పట్టుకుంటాను నేను. కలుపుకుంటే ఈజీగా ఉంటుంది, అందుకని నేను మళ్ళీ జల్లెడ పట్టుకుని ఈ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేసుకోవాలో చెప్తున్నాను. 1 కప్ మిల్క్, 1/2 కప్ కర్డ్, 1/2 కప్ బటర్ కానీ ఆయిల్ కానీ, నేనైతే ఆయిల్ యూస్ చేశాను. అండ్ వెనిలా ఎసెన్స్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. నేను ఈ బ్రాండ్ది వాడాను, అది చాలా బాగుంటుంది. ఆన్లైన్లో దొరుకుతుంది, అమెజాన్లో కానీ మీరు బ్లింకిట్లో వెతికినా కూడా దొరుకుతుంది. స్పూన్కి మిగిలిపోయి ఉంది కదా, అందుకని అందులో అలా మిక్స్ చేసేస్తున్నాను. ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటాం అన్నమాట. ఎయిర్ బబుల్స్ కనిపిస్తున్నాయా మిక్స్ చేస్తుంటే? అంటే మన బ్యాటర్ రెడీ అన్నమాట. ఒక్కసారి దీంతో కూడా మిక్స్ చేసేద్దాం. ఇది అన్సాల్టెడ్ బటర్. నేను ఇది కేవలం ఆ మౌల్డ్కి గ్రీస్ చేసుకుంటానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఆ మౌల్డ్కి మాత్రమే కాదు, మనం ఇది బటర్ షీట్స్ అంటాం. ఇది కూడా మనకి బయట దొరుకుతుంది అండ్ ఆన్లైన్లో అయితే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. వెనిలా ఎక్స్ట్రాక్ట్ లాగే ఇది కూడా మనకి అమెజాన్లో దొరుకుతాయి బటర్ షీట్స్, బ్లింకిట్లో కూడా దొరుకుతున్నాయి. ఆ బటర్ షీట్ వేసుకున్నాక దానికి కూడా అప్లై చేసి ఇప్పుడు బ్యాటర్ అందులో పోసేస్తున్నాను అనమాట. చూసారా ఎంత చక్కగా పడుతుంది కదా ఫోల్డింగ్స్తో. అంటే మీ కేక్ ఇంకా పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఆ గిన్నెకి అంటుకున్న బ్యాటర్ మొత్తం స్క్రేప్ చేసేసి ఇందులో వేసేసాను. ఇప్పుడు మనం కడాయిలోకి పెట్టే ముందు ఇలా డాబ్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాం కదా, చేసుకున్న దాంట్లోకి మౌల్డ్ పెట్టేస్తున్నాం, బ్యాటర్ ఉన్న మౌల్డ్. ఇప్పుడు క్లోజ్ చేసేసి ఇది ఒక 49 మినిట్స్ పెట్టేసుకుని ఇలా మనకి స్క్యూవర్స్ కానీ నైఫ్ కానీ ఏదన్నా సరే అందులోకి పొడిచి చూసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు పొడుస్తున్నాను. ఏమైందంటే కొంచెం టైం పడుతుంది అవ్వటానికి. అది చూసారా వెట్గా ఉంది, ఇంకా కొద్దిగా జిగురు కనిపిస్తుంది కదా, అంటే ఇంకా అవ్వలేదని అర్థం. సో నేను ఒక 10 మినిట్స్ పెట్టాను. ఇప్పుడు చూద్దాం. చూసారా క్రాక్ వచ్చింది, అంటే మన కేక్ అయిపోయినట్టే. దీనికి మనం స్క్యూర్ కూడా పెట్టి చూడని అవసరం లేదు. పుల్ల కానీ టూత్పిక్ కానీ ఏది యూజ్ చేయనక్కర్లేదు. అలా క్రాక్ వచ్చిందంటే మీ కేక్ అయిపోయినట్టే. ఈజీ మెథడ్ ఏంటంటే మనం చేతితో ప్రెస్ చేసి కానీ లేదంటే అలా స్పూన్తో ప్రెస్ చేసి కానీ చెక్ చేయొచ్చు. అలా ప్రెస్ చేసినప్పుడు అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు అవుతుందన్నమాట, మళ్ళీ పైకి వస్తుంది. అయినా సరే నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈసారి అయితే దీనికి అసలు ఏమీ అంటుకోలేదు, అలా ప్లెయిన్గా వచ్చేసింది. మీ కేక్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన కేక్ని ఇప్పుడు ఆ మౌల్డ్ నుంచి బయటకు తీద్దాం. దాన్ని డీమౌల్డింగ్ అంటారు. వేడిగా ఉంది చాలా, అందుకే తీయడానికి కొద్దిగా కష్టంగా ఉంది. ఈ బటర్ షీట్ అంతా తీసేస్తున్నాం కదా, చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది. అది మొత్తం తీసేసి చూపిస్తాను మీకు. స్పాంజీ టెక్స్చర్ వచ్చి సో పర్ఫెక్ట్ అండ్ సాఫ్ట్ ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి.
Thank you. Subscribe to my channel.